అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన హిందూ ధర్మశాస్త్రాలలో మంగళవారానికి అలాగే శుక్రవారానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మంగళవారం, శుక్రవారం కొన్ని పొరపాట్లు చేయకూడదు అంటారు. అలాంటివి గనక చేస్తే జీవితాంతము కటిక పేదరికం ఏర్పడుతుంది, దరిద్రం ఏర్పడుతుంది, కష్టాలు కోరి తెచ్చుకున్నారు అంటే మన పెద్దవాళ్ళు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి మంగళవారం, శుక్రవారం రోజుల్లో అసలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అసలు ఏ పనులు ఈ 2 రోజుల్లో చేస్తే మన కుటుంబానికి అదృష్టం కలిసి వస్తుంది అన్న విషయాల్ని మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సరే, మంగళవారం, శుక్రవారం చేసే పనుల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం మంగళవారం, శుక్రవారం చేసే పనుల్లో కొన్ని చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మంగళవారం నాడు పొరపాటున కూడా క్షవరం చేయించుకోవడం కానీ, గోళ్ళు తీయడం కానీ, తలంటు స్నానం చేయడం కానీ ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మంగళవారం బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటారు, ట్రిమ్ అంటారు. అలాంటివి ఏ పనులు కూడా మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఎప్పుడు చేయకూడదు. అంటే మన సౌభాగ్యానికే అది పెద్ద ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆ పనులు చేయకండి. మంగళవారం రోజున పొరపాటున కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు. కానీ అప్పు తీర్చేయచ్చు. మంగళవారం రోజు అప్పు గనక ఇస్తే అప్పుగా ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు, సంపద నశించిపోతుంది. కానీ మంగళవారం నాడు మనకి ఎవరైనా బ్యాంకు లోన్లు కానీ, ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కానీ, ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బు ఇచ్చేస్తే కనుక ఇంకా ఫ్యూచర్లో మనం డబ్బు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఉంటాం అన్నమాట. మంగళవారం రోజున మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు. మంగళవారం మాంసాహారాన్ని తిన్నా, మంగళవారం తలస్నానం చేసినా ఆ ఇంటి యజమాని యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే సొంత ఇంటి కల నెరవేరాలి అంటే ఖచ్చితంగా మంగళవారం తలకి మామూలుగా స్నానం చేయొచ్చు, కానీ తలంటు స్నానం చేయకూడదు. షాంపూతోనూ కుంకుడుకాయతోనూ రుద్దుకోకూడదు అనమాట. అలా గనక మంగళవారం కనుక తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని, ఆ దీపారాధన చేసేటప్పుడు ఎర్రటి ఒత్తులతో గనక దీపారాధన చేస్తే, మరి ఎర్రటి ఒత్తులు ఎలా వస్తాయి అంటే మన ఒత్తులకే కుంకుమ గనక అద్దితే అవి ఎర్రగా అయిపోతాయి. కాబట్టి అటువంటి ఎర్రటి ఒత్తులతో ప్రతి మంగళవారం దీపారాధన చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మంగళవారం నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా పలహారం చేస్తే గనక, ఆ పలహారం కూడా సాల్ట్ వేసుకోకుండా తయారు చేసుకుని తింటే కనుక ఎట్టి పరిస్థితులలోనూ మన కోరికలు నెరవేరుతాయి. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు మంగళవారం నాడు. ఉత్తర దిక్కు ప్రయాణాలు, పడమర దిక్కు ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే వాహన ప్రమాదాలు జరిగే యోగం ఉంటుంది, ఆ రోజు అవకాశం ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితులలోనూ మంగళవారం దూర ప్రయాణాలు చేయకూడదు. చేస్తే కాస్త బెల్లం ముక్క ఎవరికైనా దానం ఇచ్చి అప్పుడు చెయ్యొచ్చు అంటుంది శాస్త్రం. మంగళవారం నాడు ఇంట్లో బూజు దులపకూడదు. ఇంట్లో బూజు దులిపినా, పూజా గదిని శుభ్రం చేసినా, నిద్రపోయినటువంటి మంచం మీద ఉన్నటువంటి పక్క బట్టలు మంగళవారం నాడు మార్చినా అది అశుభం కింద చెప్తారు. మంగళవారం నాడు పక్క బట్టలు ఎలాంటి పరిస్థితులలో మార్చచ్చు అంటే చూడండి, కొంతమందికి మైల అయిపోయి శుద్ధి అవుతుంది చూసారా? ఆ శుద్ధి గనక మంగళవారం నాడు అయితే అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ తీసేసి శుద్ధిగా ఉన్న మంచివి పక్క బట్టలు అవి మార్చడం, కర్టెన్లు మార్చడం అలాంటివి చేస్తాం చూసారా? అటువంటిప్పుడు దోషం లేదు. కానీ ఉట్టప్పుడు మాత్రం మంగళవారం నాడు ఈ పనులు చేస్తే అస్సలు మంచిది. అలాగే మంగళవారం నాడు కొన్ని వస్తువులు కొనకూడదు. అదేంటంటే సాల్టు, మిరియాలు, కోడిగుడ్లు అవి కూడా కొనకూడదు. అలాగే పదునైన వస్తువులు అంటే కత్తులు కానీ, కత్తెరలు, సూదులు, పిన్నీసులు ఇలాంటివి కొంచెం పదునైన వస్తువులు కూడా మంగళవారం నాడు కొనకూడదు. అలాగే ప్రతి మంగళవారం కూడా రాహుకాల సమయంలో, రాహుకాలం ఎప్పుడు వస్తుంది అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో వస్తుంది. ప్రతిరోజు ఒకే సమయంలో రాహుకాలం ఉండదు. అలాగే మంగళవారం నాడు రాహుకాలం ఎప్పుడు ఉంటుంది అంటే 3 గంటల నుంచి 4:30 మధ్యాహ్నం అనమాట. అటువంటి సమయంలో దుర్గాదేవి దగ్గర గనక దీపారాధన చేసిన రాహుకాల సమయంలో అమ్మవారిని గనక స్మరించుకున్న, దుర్గా స్తోత్రాలను చదివిన అమ్మవారు మన కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటారు. ఎందుకంటే అంటే దీపారాధన చేస్తేనే మనల్ని చూస్తారా అండి దుర్గా అమ్మవారు అన్న వితండవాదం చేయకండి. ఎందుకంటే మన కొన్ని కర్మలు పోతేనే కానీ ఎవరు మనల్ని ఆశీర్వదించరు, ఎవరు మనకి అసలు తోచదు కూడా మనకి.
అందుచేత మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గా అమ్మవారి ఆలయంలో కానీ దీపారాధన గనక చేసుకున్నట్లయితే, లేకపోతే నిమ్మకాయ దీపారాధన చేసినా సరే, మనకున్నటువంటి మనకి దోషాలు తొలగిపోతే మనకు రావాల్సినవి అవే వస్తాయి. అలాగే మంగళవారం నాడు చెప్పులు మాత్రం కొనకండి. చెప్పులు కొనడం, కొత్త బట్టలు కూడా మంగళవారం నాడు కొనకూడదు. కొత్త బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఇలా విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు మంగళవారం నాడు రావి చెట్టుకి గనక ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. ప్రతి మంగళవారం నాడు కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. వీలైతే ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణ చేయండి. 21 తమలపాకులు ఆంజనేయ స్వామికి సమర్పించండి. సమర్పించి 21 ప్రదక్షిణలు కానీ, 58 ప్రదక్షిణలు కానీ, వీలైతే 108 ప్రదక్షిణలు కానీ, ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు చదివే మంత్రం కూడా నేను చాలాసార్లు మన వీడియోలో చెప్పాను. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అన్న మంత్రాన్ని కానీ చదువుతూ ఈ మంగళవారం ప్రదక్షిణ చేయండి. అలాగే కుజదోషాలు ఎవరికైనా ఉంటే ప్రతి మంగళవారం నాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర శ్లోకాన్ని చదువుకోవడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ కానీ చేయడం కానీ చేస్తే ఖచ్చితంగా మీకు కుజదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. పోనీ ఒకవేళ మీరు షేవింగ్ చేయడము, బ్యూటీ పార్లర్‌కి వెళ్ళడము, ఆడవారైతే హెయిర్ ట్రిమ్ చేయించుకోవడము ఇలాంటివి గనక చేసుకోవాలి అనుకుంటే బుధవారం చేసుకోండి. సాధారణంగా ఆడవారు జుట్టు కత్తిరించుకోకుండా ఉంటేనే మంచిది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఒకవేళ అలా చెయ్యాలి అనుకుంటే మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకోండి. మంగళవారం నాడు కాళ్ళ గోళ్ళు, చేతుల గోళ్ళు తీసుకోవడం అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలా చేయడం వల్ల. ఎన్ని మందులు వాడినా ఆ అనారోగ్య సమస్యలు తగ్గవు. అందుచేత ఆ పనులు మానేయండి. అలాగే మంగళవారం రోజున పొరపాటున కూడా మినపప్పు తినకూడదు అంటారు. ఎందుకంటే మినుము అన్నది శనీశ్వరుని యొక్క గ్రహానికి సంబంధించింది కాబట్టి మంగళవారం నాడు మినపప్పు కొనడం కానీ, మినపప్పు తినడం కానీ చేస్తే దోషాలు ఏర్పడతాయి అంటారు. అలాగే పొరపాటున కూడా మంగళవారం నాడు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఎరుపు వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే ఎరుపు వస్త్రాలు కుజగ్రహానికి సంకేతం. మనం ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళినా ఎరుపు వస్త్రాలు కట్టుకుని వెళ్ళినా కూడా చాలా మంచిది. రాహుకాల దీపం పెట్టేటప్పుడు కూడా ఎరుపు వస్త్రాలు కట్టుకుని రాహుకాల దీపం పెట్టినా కూడా చాలా మంచిది. నలుపు వస్త్రాలు గనక ధరిస్తే జీవితంలో పై స్థాయికి ఎదగలేరు అంటారు. మంగళవారం రోజున మేకప్ వస్తువులు అంటే పౌడర్ కానీ, కాటుక కానీ, తిలకం కానీ, స్నోలు ఇలాంటివి మేకప్ చేసుకుంటే ఏ సామాన్లు కూడా కొనకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయి. మంగళవారం నాడు ఇనుమును కూడా పొరపాటున కొనకూడదు. ఆంజనేయ స్వామి భూమిపుత్రుడు కాబట్టి మంగళవారం రోజున పొరపాటున భూమిని తవ్వడం కానీ, మొక్కలు నాటడం కానీ చేయకూడదు. అలాగే ఇక శుక్రవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకోలేదు. వివాహమైనటువంటి ఆడవారు శుక్రవారం రోజున తలంటు స్నానం చేయకూడదు. తల మించి మాత్రం పోసుకోవచ్చు కానీ తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకూడదు. అంటే మిగతా రోజులు గొడవ పడచ్చా అని కాదు. శుక్రవారంగా లక్ష్మీదేవికి అంకితమైనటువంటి వారం కాబట్టి శుక్రవారం నాడు గొడవ పడితే గొడవలు పడుతున్నటువంటి చోటికి లక్ష్మీదేవి రారు, వెళ్ళిపోతారు వెనక్కి ఆమె అమ్మవారు. అందుచేత శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకండి. ఇంట్లో అమంగళాలు మాట్లాడొద్దు. అమంగళకరమైనటువంటి పనులు కూడా చేయొద్దు. సాధ్యమైనంత వరకు శుక్రవారం కూడా మాంసాహారం తినకుండా ఉంటేనే మంచిది. శుక్రవారం తల చిక్కులు తీసుకోవడం కానీ, తలలో పేలు చూసుకోవడం కానీ, తలకి నూనె రాసుకోవడం కానీ చేయకండి. పూజ చేసుకునే వాళ్ళు మాత్రమే తలకు నూనె రాసుకోకూడదు. అలాగే ప్రతి శుక్రవారం కూడా వీలైతే మీ భర్త యొక్క ఆశీర్వాదం తీసుకోండి. కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. అలా చేస్తే కనుక ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందనమాట. అలాగే శుక్రవారం నాడు బంగారపు నగలు కొనుక్కోవచ్చు. కానీ బంగారపు నగలు తాకట్టు పెట్టడం మాత్రం చేయకండి. గోల్డ్ లోన్ తీసుకోవడం అలాంటివి చేయకండి. శుక్రవారం నాడు ఇంటి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది. అలా చేస్తే అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడూ కూడా మన మీద ఉంటాయి. శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పచ్చకర్పూరం కూడా వెయ్యండి. ఆ దీపం వెలుగుతున్నప్పుడు చాలా మంచిది అమ్మవారికి. అలాగే మంగళహారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరం దగ్గర చిన్న లవంగం మొగ్గ కూడా పెట్టి అప్పుడు మంగళహారతి ఇవ్వండి, చాలా మంచిది. అలాగే శుక్రవారం మంగళవారం ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసేటప్పుడు కూడా పచ్చకర్పూరము లవంగము కలిపి ధూపంలో కనుక వేసి అప్పుడు ఆ పొగతో ఇల్లంతా కనుక
తిప్పితే చాలా మంచిది. మీరు పూజ చేసేప్పుడు ఎర్ర గులాబీలను వాడండి. ఎర్ర గులాబీల మాల అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా కొన్ని కొన్ని నియమాలు గనక మనం పాటించినట్లయితే మన ఇంటి మీద అమ్మవారి యొక్క సర్వకృప ఎప్పుడూ కూడా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.